వారు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్కు సంబంధించి ఈరోజు ఐటీ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్కు సంబంధించి అనేక ఐటీ కంపెనీకి సంబంధించి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఆ రోజు సబ్సిడీస్ ఇవ్వచ్చు, ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ ఆనాడు వారు మొదలుపెట్టిన ఈ కంపెనీస్కు సంబంధించి ఇలా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మన జీడిపిలో, దేశ జీడిపిలో 55% ఐటీఈఎస్కు సంబంధించిన సర్వీసెస్ దోహదపడుతున్నాయంటే ఇది మరి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన ఘనత అని మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన అంశం విషయంలో మరి పునాదులు గట్టిగా చేస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్ మరి ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో కానీ ఆ రోజు దేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఒక పటిష్టమైన పునాదులతో ఉన్నది కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలలేదు అధ్యక్ష. అదేవిధంగా సర్వీస్ సెక్టర్కు సంబంధించిన ఈరోజు మనం చూస్తూ ఉన్న బూమ్, మన ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ ఉందో మనం ఐటీ సెక్టర్ నుంచి మొదలుపెట్టుకున్న హెల్త్ కేర్కి సంబంధించిన, బ్యాంకింగ్కి సంబంధించిన, టూరిజంకి సంబంధించిన ఈరోజు సర్వీస్ సెక్టర్ అనేది ఒక ప్రధానమైన మూలస్తంభంగా నిలిచింది మన దేశ ఆర్థిక వ్యవస్థలో. దాని పరంగా ఈరోజు చాలా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ మనము ఈ దేశాన్ని వీ హ్యావ్ నోన్ అండ్ మేడ్ ఇట్ హబ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్. దానిలో భాగంగానే మన తెలంగాణ అదేవిధంగా హైదరాబాద్ కూడా ఒక ప్రధాన స్థానంగా నిలిచిందని మనం చెప్తా ఉంటాం అధ్యక్ష. ఆ రోజు బ్యాంకులు నిర్వీర్యమవుతున్న సమయంలో బ్యాంక్స్ను కూడా రివైవల్ చేస్తూ మరి తీసుకొచ్చిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కు సంబంధించి ఏ విధంగా రికవర్ చేయాలని, అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి కానీ, అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించిన అంశంలో కానీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ మరి ఏ విధంగానైతే వారు ఆలోచన దృక్పథం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారిచ్చిన ఆలోచన మేరకు అనేక కార్యక్రమాలకు నాంది పలికి ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నం కూడా చూడటం కూడా జరిగింది అధ్యక్ష. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే అది ఒక విప్లవం అధ్యక్ష. సామాన్యుడికి ఒక వెపన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ సిటిజన్ అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి సామాన్య ప్రజానీకానికి వారికి ఒక ప్రధానమైన హక్కును కల్పించే కార్యక్రమం చేస్తూ రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించి కానీ, నరేగాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశంను కూడా తెలియజేస్తూ ఈరోజు మనందరికీ కూడా గుర్తింపు ఒక ఆధార్ కార్డు ఉంటుంది అధ్యక్ష. ఆధార్ కార్డుకు సంబంధించి మరి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీకి సంబంధించి ఆనాడు వారి ప్రభుత్వంలో వారి నాయకత్వంలో మొదలుపెట్టి ఈరోజు ఆధార్ కార్డు సంబంధించిన అంశం విషయంలో వారు ముందుకు నిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఉండాలి భారతదేశ పౌరుడిగా అని తీసుకొచ్చిన ఆలోచన భాగంలో ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. వారు చేసిన ప్రతి ఆలోచన, ప్రతి అడుగు రాబోయే కాలంలో ఆదర్శంగా నిలిచే ఓ కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి హయాంలో ఒక 6 ఐఐటి, 7 ఐఐఎమ్స్, దానిలో భాగంగానే మన రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీస్ కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మొదలుపెట్టాం.